కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుస్తున్న ఎన్టీఏ సంస్థను రద్దు చేయడంతో పాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కులాయిస్వామి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఇంటర్ పూర్తి చేసుకున్న విద్యార్థులు దాదాపు 28 లక్షల పైగా విద్యార్థులు నీట్ పరీక్షలు రాస్తారని తెలిపారు. కొన్ని రోజుల క్రితం పేపర్ లీకేజ్ అయిందని చెప్పడం సిగ్గుచేటన్నారు. లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోని నీట్ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. నీట్ ప్రవేశ పరీక్ష రాస్తే గత కొన్ని రోజుల క్రితం నీట్ ప్రవేశ పరీక్ష లీక్ అయిందని చెప్పి కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. మరి తక్షణమే నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ గా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇవాళ విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేసేటువంటి పద్ధతుల్లో అవలంబిస్తా ఉంది. ఇవాళ గతంలో కూడా ఇదే నీట్ పేపర్ సంబంధించి గత విద్యా సంవత్సరం కూడా తమ కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లోనే నీట్ పేపర్ ను దాదాపు 30 లక్షల రూపాయల నుంచి 50 లక్షల రూపాయల వరకు హర్యానా రాష్ట్రంలో కూడా అమ్ముకొని గతంలో కూడా ఇదే నీట్ పేపర్ లీకేజ్ కావడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా ఇదే తరహాలోనే రాజస్థాన్ లో ఇవాళ నీట్ పేపర్ లీకేజ్ అయిందని చెప్పి పేపర్ ని రద్దు చేశారు. పేద మధ్య తరగతి విద్యార్థులు లక్షల రూపాయల కోచింగ్లు తీసుకొని తమ బిడ్డలు డాక్టర్లు కావాలనే ఉద్దేశంతో ఇవాళ లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని వాళ్ళ తల్లుల తాకట్లు పెట్టి ఇవాళ విద్యా వ్యవస్థలో చదివితే ఇవాళ పేపర్ ను కేవలం నీట్ పేపర్ లీక్ అయిందనే కారణంతో రద్దు చేశారు. మాకు కావాల్సింది రద్దు కాదు, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇవాళ ప్రతి రాష్ట్రాల్లో కూడా ఇవాళ ఎన్నోకి సంబంధించి పోటీ పరీక్షలు కావచ్చు, యూపీఎస్ఎస్సీ కావచ్చు, ఏపీఎస్ఎస్సీ కావచ్చు, పోలీసులు కావచ్చు, ఇలా వివిధ పద్ధతుల్లో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ఉద్యోగాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. కానీ ఏ ఒక్క పరీక్షలు కూడా రద్దు అంటే లీకేజ్ కాలేదు. కానీ ఎన్టీఏ సంస్థకు సంబంధించినటువంటి ఏజెన్సీని తక్షణమే రద్దు చేయాలా. ఈ ఎన్టీఏ ఏజెన్సీ సంస్థ అనేది కేంద్ర బీజేపీ కనుసన్నల్లో నడుస్తా ఉంది. ఈ రోజు నీట్ పేపర్ తయారు చేసేటువంటి కూడా కేవలం బీజేపీకి సంబంధించిన ఐఐటి ప్రొఫెసర్ల చేత నిర్వహిస్తారు. వాళ్ళే ఈ పేపర్ ను లీకేజ్ చేశారు. కానీ ప్రధాన పేపర్ లీకేజ్ సూత్రధారులు అరెస్టు చేయకుండా చిన్న చిత్కారంటి వాళ్ళని అరెస్ట్ చేసి బడా బడా నాయకుల్ని బయటికి తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అది కాదు, ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం. నీట్ పేపర్ లీకేజ్ కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎన్టీఏ ఏజెన్సీ సంస్థను రద్దు చేసి ఏ రాష్ట్రాలకు సంబంధించి ఆ రాష్ట్రాలకే నీట్ ప్రవేశ పరీక్ష ఏర్పాటు చేసేందుకు అవకాశం కల్పించాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కార్యదర్శి మరి దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై మరి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ గారు వెంటనే రాజీనామా చేయాలని చెప్పేసి మరి అదే విధంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని చెప్పేసి ఇవాళ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా మరి అనంతపురం జిల్లాలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ధర్నా కార్యక్రమం చేపడతా ఉన్నాం. మరి ప్రధానంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు మరి అదేవిధంగా ఆటో కార్మికులు మరి అదేవిధంగా మున్సిపాలిటీలో పనిచేసే చెత్త కుప్పలు ఉడిచే వంటి ప్రజలు కూడా మరి వాళ్ళ విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి మరి లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకుంటూ లక్షల రూపాయలు ఫీజులు కట్టి మరి చదివిస్తా ఉంటే ఈ రోజు ఎన్టీఏ టెస్ట్ ద్వారా ఎన్టీఏ ఏజెన్సీ ద్వారా ఈ రోజు పేపర్ లీక్ చేస్తూ మరి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతా ఉన్నారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బడాబాబులు వాళ్ళ విద్యార్థులు ఉచిత సీట్ల కోసం ఇవాళ మరి లక్షల రూపాయలకు నీట్ పేపర్ ను అమ్ముకుంటా ఉన్నారు. మరి ప్రధానంగా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలా. మరి అదే విధంగా మరి ఏ రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాల్లో కూడా
మరి నీట్ ప్రవేశ పరీక్షను అవకాశం కల్పించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి లేని పక్షంలో దశల వారీగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వానికి కూసాలు కదిలించి విద్యార్థులందరినీ కూడా ఐక్యం చేసుకొని మీ ప్రభుత్వానికి గద్దె దించేంత వరకు పోరాడతామని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని